దొంగ పనిలో దోషమే ఫలం అన్నట్టు. ఈ సామెతకు అర్థం ఏమిటంటే తప్పు పని చేస్తే దాని ఫలితం కూడా తప్పే ఉంటుంది. ఇలాంటి సామెతలు పొడుపు కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. తుమ్మితే ఊడే ముక్కు ఉన్నా ఒకటే ఊడినా ఒకటే. ఈ సామెతకు అర్థం ఏమిటంటే పోగొట్టుకోవడానికి ఏమీ లేకపోతే లాస్ అయినా పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇలాంటి సామెతలు పొడుపు కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అయితే ఆదివారం కాకుంటే సోమవారం. ఈ సామెతకు అర్థం ఏమిటంటే ఏదైనా పని లేదా సంఘటన ఇవాళ కాకపోతే రేపు తప్పకుండా జరుగుతుంది అనే భావాన్ని తెలియజేసే సామెత ఇది. ఈ సామెతలు ఇలాంటి సామెతలు పొడుపు కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. కోరి పిల్లనిస్తామంటే కులం తక్కువ అన్నట్లు. ఈ సామెతకు అర్థం ఏమిటంటే మంచి అవకాశం సులభంగా దొరికినప్పుడు దాని విలువ తెలియక వంకలు పెట్టేవారిని ఉద్దేశించి ఈ సామెత వాడతారు. ఇలాంటి సామెతలు పొడుపు కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. కట్టుకున్నోడు కంటికి కనిపించకపోయినా కట్టుకథ ఊరంతా వినిపించాయట. ఈ సామెతకు అర్థం ఏమిటంటే తెలియకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే నిజం దాచలేము. ఇలాంటి సందర్భాల్లో ఈ సామెతను వాడతారు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఇంటి దీపం వెలగక ముందే గల్లీ దీపం వెలిగించాడట. ఈ సామెతకి అర్థం ఏమిటంటే ఇంట్లో సెటిల్ అవ్వకుండా బయట షో ఆఫ్ చేయడం. ఇలాంటి సామెతలు పొడుపు కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. ఈ సామెతకు అర్థం ఏమిటంటే చివరిలో గొడవపడి సంబంధం పాడు చేసుకోవడం కంటే ముందే నో చెప్పడం లేదా కండిషన్స్ చెప్పడం మంచిది. ఇలాంటి సామెతలు పొడుపు కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టివేయమన్నాడట. ఈ సామెతకు అర్థం ఏమిటంటే ఏదైనా మ్యాటర్ అర్థం కాకుండా అర్థమైనట్టు వెంటనే రియాక్షన్ ఇచ్చి ప్రవర్తించే వారికి ఈ సామెతనైతే వాడతారు. ఇలాంటి సామెతలు పొడుపు కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఇంట్లో ఇత్తులు లేవు, ఇద్దరికి మాటలు లేవు. ఈ సామెతకు అర్థం ఏమిటంటే ఇంట్లో అవసరమైన వనరులు, ధనం, సరుకులు, సౌకర్యాలు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ మధ్య కూడా ఉత్సాహం, సంభాషణ తగ్గిపోతుంది. ఇలాంటి సామెతలకి పొడుపు కథలకి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు. ఈ సామెతకు అర్థం ఏమిటంటే పరమ దుర్మార్గులు, చెడ్డవారు నీతులు చెబుతుంటే ఈ సామెతను వాడతారు. మనసులో విషం పెట్టుకొని పైకి మాత్రం మంచి మాటలు మాట్లాడే వారిని ఉద్దేశించి ఈ సామెతనైతే వాడతారు. ఇలాంటి ఎక్కువగా తిన్న పొట్ట, ఏకులు పెట్టిన బుట్ట చిరగవు. ఈ సామెతకు అర్థం ఏమిటంటే ఓవర్గా తీసుకుంటే లాస్ట్కి ప్రాబ్లం తప్పదు. ఇలాంటి సామెతలు పొడుపు కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.